ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. మన దేవుడు సూపర్ న్యాచురల్ దేవుడు. అంటే ఏంటి? ఆయన మానవాతీత శక్తులు కలిగిన వాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే వాటన్నిటిని చూపించాడు. తర్వాత ఆయన ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళాడో ఆయన శిష్యులకు ఆ పవర్ ఇచ్చాడు. ఆ పవరే హోలీ స్పిరిట్. మీరు హోలీ స్పిరిట్ కలిగి ఉంటే మీరు దేవుడు చేసిన కార్యాలు చేయగలరు. అంతకంటే గొప్ప కార్యాలు మీరు చేయగలరు. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఎవరు ఆయన నమ్మిన వారి వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. ఏమేమి జరుగుతాయి? ఆయన ఎవరు నమ్ముకున్నా పర్వాలేదు. ఏమేమి జరుగుతాయి? ఆయన నామమందు మీరు అన్యులను అనేకులను రక్షించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. తర్వాత మీరు కొత్త భాషల్లో మాట్లాడతారు. మీరు ప్రార్థన చేసినప్పుడు అనేకులు బాగవుతారు, రోగులు బాగవుతారు, చనిపోయిన వాళ్ళు లేస్తారు. ఇంకా దేవుని కంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని ప్రభు వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు మనల్ని అనాథలుగా విడవనని హోలీ స్పిరిట్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మనలో సూపర్ న్యాచురల్ లైఫ్ కావాలి. మన ఆత్మకు ఉంటుంది ప్రియులారా. మనము సూపర్ న్యాచురల్ బతకాలి, దేవునిలాగా గొప్ప కార్యాలు చేయాలని మనలో అందరికీ ఉంటుంది. సో అది ఎప్పుడు సాధ్యమో? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే సాధ్యం. దేవుడు మనల్ని అంత్యకాలంలో పిలుస్తున్నాడు. నా కొరకు సాక్షిగా నిలబడతావా? నా ఆత్మను కలిగి అనేకులను రక్షణలోకి నడిపిస్తావా అని ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి దేవుని భారం కలిగి ఆత్మ భారం నశించుతున్న ఆత్మల కొరకు ప్రభు చనిపోయాడు. ఆయన సాక్ష్యాన్ని గాస్పెల్ని మనం చెప్పకపోతే, అది సీక్రెట్గా మనం పెట్టుకుంటే, అది మనము జడ్డదాసునిలాగా అయిపోతాం. మనకు తెలిసిన దాన్ని ఇతరులకు చెప్పుకుంటే, అది వాడుకుంటే, సో దాన్ని మొత్తం మనం చెడ్డదాసుడా అని ప్రభు చేత పిలువబడతాం. ఒక తలాంతు కలిగిన దాసుడు అదే పనిచేశాడు. కాబట్టి మనం ఒక తలాంతుతో ఆగిపోక దేవుని సేవలో ముందుకు సాగుతుంటే అనేకమైన తలాంతులు ప్రభు ఇచ్చి దేవుడు నేను సూపర్ న్యాచురల్గా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు సూపర్ న్యాచురల్గా చేయగలవు, సమస్తాన్ని చేయగలవు, దేవుని కంటే గొప్ప కార్యాలను చేయగలవు. కాబట్టి అనేకులను రక్షణలోకి నడిపించడానికి ఒక్క అద్భుతం అనేకులను రక్షిస్తుంది. కాబట్టి అద్భుతాలు చేసేవారుగా, అన్య భాషలు మాట్లాడేవారిగా, ప్రవచనాలు చెప్పేవారిగా ప్రభు అనేకులను తన శక్తి చేత నింపి వాడుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునిలో గొప్ప కార్యాలు జరిగించాలని ప్రభు కోరుతున్నాడు. సృష్టి కూడా మిగుల ఆశతో కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. మనం అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు తన శక్తిని నింపి మనల్ని తన సేవలో వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని వాడనై ఉండగా మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని సేవ కొరకు మనల్ని ఆత్మచేత అభిషేకించుకొని ప్రభువుని అడుగుదాము. మనల్ని మనం సిద్ధపరచుకుందాము. దేవుని కృపకు అప్పచెప్పుకుందాము. దేవుని చిత్తంలో నడిచి అనేకులను దేవుని రక్షణలోకి తీసుకుని రావడానికి ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.